changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిక్షిప్తతను మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అదే క్రమంలో ఈ దినము విలాప వాక్యాల గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు విలాప వాక్యాల గ్రంథంలో ఏ విధంగా నిక్షిప్తమైనారనే విషయాన్ని తెలుసుకుందాం. విలాప వాక్యాల గ్రంథకర్త ఎవరు అనంటే ప్రవక్త అయిన ఇర్మియా. ఇర్మియాను విలపించు ప్రవక్తగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే కేవలం ఈ విలాప వాక్యాలను రాయడాన్ని బట్టి. విలాప వాక్యాల గ్రంథంలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిక్షిప్తతను 2 చోట్ల మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒకటి విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే విషయం బైబిల్ తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఈ భూమి మీద నమ్మదగిన వ్యక్తి ఎవరు? నువ్వు అనుకుంటున్న నీ స్నేహితుల, లేదా తల్లిదండ్రుల, లేదా తోబుట్టువుల, అయినవారా, ఆత్మీయుల, దైవజనుడా, వేరెవరూ కాదు. ఈ భూమి మీద నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక అనే మాటను మనము యోహాను పత్రిక 1వ అధ్యాయము 9 వచనంలో 7 నుంచి 9 గల వాక్య భాగాల్లో గమనిస్తూ ఉంటున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్ముకొనదగిన ఆపదల్లో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు ప్రియులారా. ఎవరి నమ్ముకొనదగిన సహాయం అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది ప్రియులారా. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, నీ జీవితంలో నువ్వు ఎవరెవరినో ఇంతవరకు నమ్ముకొని మోసపోయావేమో. నీ జీవితంలో ఇతరులు నమ్ముకొని వాళ్ళ కష్టాలను ఆదుకుంటారని, నష్టాల్లో వారు నిన్ను గట్టెక్కిస్తారని నమ్ముకొని నయవంచనతో మోసపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. నా దేవుడు నమ్మదగినవాడు. నీ ఆపద సమయాల్లో, నీ కష్ట సమయాల్లో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడిగా ఉన్నాడు. ఆయనకు మన పట్ల ప్రతిదినము వాత్సల్యత కలుగునని లేఖనం సెలవిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవునికి మన పట్ల ప్రతిదినము నూతనమైన వాత్సల్యతను కలిగి ఉండడాన్ని బట్టి మనందరం కూడా దేవుని యొక్క కృపా వాత్సల్యతను బట్టి సజీవులుగాను, మనందరం కూడా దేవుడిచ్చే ఆయుష్ను మనం పొందుకున్న వారంగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నిక్షిప్తతను, ఉనికిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తన ప్రచండ కోపము చేత నన్ను ఎంతగా శ్రమ పెట్టనో, లేదా నేను ఎంతగా శ్రమ పడుతునో మీరు నిదానించి తెలుసుకునుడి అనే మాటను మనం గమనిస్తున్నాం. ఈ భూమి మీద బహుశా శ్రమలు పొందిన వారు అనుకుంటారు, భూమి మీద నాకు వచ్చిన శ్రమలు ఏ ఒక్కరికి రాలేదు అనుకుంటారు. కొంతమంది అయితే యోబు లాంటి శ్రమలు నాకు దేవుడు ఇచ్చాడు అనుకుంటూ ఉంటారు. ఒకవేళ క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శ్రమలు ఎవరు పొందుకున్నారంటే ఆబ్వియస్గా మనందరికీ గుర్తొచ్చే బిబ్లికల్ క్యారెక్టర్ ఎవరు అని అంటే యోబు భక్తుడు. యోబు భక్తుడు పొందుకున్నట్టు శ్రమలు భూమి మీద వేరెవరు పొందుకోలేదు అనేది మన యొక్క క్రైస్తవ విశ్వాసం. అయితే అన్నింటికి మినహా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన అనేక శ్రమలను మన కొరకు అనుభవించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనము పొందుకోవాల్సిన శ్రమలు, మనం పొందుకోవాల్సిన నిందలు, మనం పొందుకోవాల్సిన అవమానాలు, మనం పొందుకోవాల్సిన అనేకమైన పాపమునకు తాలూకా శిక్షను ఆయన తన శరీరమందు భరించారు. ఆయన పొందుకున్న శ్రమలు ఎక్కడి నుండి పొందుకున్నాడు అని అంటే తండ్రి అయిన దేవుని యొక్క అనగా యెహోవా ప్రచండ కోపము ద్వారా ఆ శ్రమలు పొందుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంతకీ తండ్రి అయిన దేవుడైన యెహోవాకి ఎందుకంత ప్రచండ కోపం అని అంటే మానవులందరి పాపము శిక్ష కుమారుడైన క్రీస్తు మీద మోపబడింది కనుక ఒకరిని అసహించుకోవాల్సినంత ఆయన అసహించుకున్నారు. 10 మంది పాపాలు ఆయన మీద ఉన్నాయి కనుక యావత్ మానవాళి పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడింది కనుక ఆ పాపముల యొక్క పర్యావసానం లేదా పాపములకు ఉన్న ఆ ప్రచండ కోపం, మనుషులందరి మీద ఉండాల్సిన ఆ ప్రచండ కోపము యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండడాన్ని బట్టి ఆయన శ్రమ పొందినట్లుగా మనం నిదానించి తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన సిలువ వేయబడ్డానికే, సిలువ మరణం పొందినందుకు తను తగ్గించుకొని ఈ లోకానికి కడుదీనుడిగా తెంచిందే ఎందుకనంటే పల్లకులో నలుగురు మోస్తారని కాదు, ఒక మతాన్ని స్థాపించి ఒక మత నాయకుడిగా అనేక శాఖల్లో అనేక మతపీఠాలను స్థాపించడానికో, కులాన్ని రేకెత్తించడానికో, కుల వర్గీకరణకో, కులాల్లో ఉన్న వారిని తన కులంలోకి మార్చుకోవడానికో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఆయన భూమి మీద శ్రమలు అనుభవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నారు.
ఆయన దేవుడిగా ఉండి ఆ దైవత్వాన్ని ఆయన వీడి ఈ లోకానికి కడుదీనుడిగా శిలువ మరణం పొందినంతగా ఆయన దీన దరిద్రుడయ్యను అనే మాటను మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీ కోసం నా కోసం యేసయ్య దైవత్వాన్ని వీడి మానవత్వాన్ని ధరించి ఆ మానవుల జీవితంలోనే కడుదీనమైన జీవితాన్ని, కడుదీనమైన స్థితిగతులను చూసిన దేవుడు మన దేవుడు. ఆయన పొందుకున్న శ్రమలు అంతా ఇంతా కాదు. ఆయన జీవితం ఒక శ్రమ, ఆయన ఎదుగుదల ఒక శ్రమ, ఆయన పరిచర్యలో అనేకమైన సవాళ్ళు. వీటన్నిటికి మించి యూదులు ఆయన్ని చంపచూశారు అనేక సందర్భాల్లో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఒక ప్రక్క అయితే, అపవాది తంత్రం ఎదిరించుటూ లోకములో అన్యజనుల ద్వారా, తన ప్రజల ద్వారా, విశేషంగా యూదుల ద్వారా ఎన్నో శ్రమలు, అవమానాలు ఎదుర్కొని ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరి పాప శిక్షను ఆయన శరీరం మీద మోపడాన్ని బట్టి తండ్రి ఎంత ప్రచండ కోపము క్రీస్తు ప్రభువుల మీద ఉంచారో విషయాన్ని మనందరం కూడా తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు పొందుకోవాల్సిన నింద, నువ్వు పొందుకోవాల్సిన అవమానం, నువ్వు పొందుకోవాల్సిన ఆ హేళన అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన సఫరింగ్స్, ఆయన యొక్క శ్రమలు, అనుభవాలన్నింటినీ కూడా విలాప వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. అవన్నీ నీ కోసమే, అవన్నీ నా కోసమే. ఆయన నమ్మదగిన వాడు. భూమి మీద ఎవరిని నమ్ముకోవడానికి అవకాశం లేదు. ఈరోజు నమ్ముకున్న వారి రేపొద్దున నిన్ను నట్టేట ముంచే అవకాశం ఉంది. కనుక భూమి మీద ఏ ఒక్కరు కూడా నమ్మదగిన వాడు ఎవరు కూడా లేరు. నమ్మదగిన దేవుడు మన దేవుడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. నువ్వు నమ్మగలిగినట్లయితే ఆయన ఈ దినాన నీ కోసం నువ్వు పొందుకోవాల్సిన అవమానము ఆయన సిలువలో పొందుకొని, ఆయన సిలువ పొందుకోవడానికి, ఆయన అవమానం పొందుకోవడానికి, ఆయన మరణశిక్ష అనుభవించడానికి ఈ లోకానికి వచ్చినట్టు గొప్ప దైవంగా గమనిస్తున్నాం. ఎంతకంటే గొప్ప దేవుడు వేరెవరు ఉన్నారు ఈ లోకంలో? అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనం ఇతరులకు అట్టి గొప్ప దేవుని గురించి తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడిటి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులందరూ ఈ మాటలు వింటున్నారు. అట్టి వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించి, నీవు ఎంతగా ఈ లోకాన్ని దేవుని లోకంలో ఉన్న వ్యక్తులను ప్రేమించి ఎంతగా ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు. నమ్మదగిన దేవుడుగాను మనుషులందరి పాపాలను మీ యొక్క సిలువలో, మీ యొక్క శరీరంలో వహించి భరించి సిలువలో మరణించి తిరిగి లేవడాన్ని బట్టి నీ యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారని, నిత్యరాజ్యం వారికి ఉంటుందన్న విశ్వాసం కలుగచేసి వినుచున్న శ్రోతలకు ఇటు జ్ఞానవాక్యాన్ని అందించినందుకు వారును ఇటు జ్ఞానవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయడం ద్వారా పరోక్షంగా వారును పరిచర్యలో పాలి భాగస్థులగినట్టు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.